దేవుడి నామంలో మీకందరికీ నా వందనములు. ఈ రోజుని మనం చెప్పుకునే మాటలో ఏంటంటే, దేవుడి బిడ్డలని మనం ఎలా చెప్పుకోగలదు, దేవుడు బిడ్డలంటే ఎలా ఉంటారు అని చెప్పుకోగలదు. మరి ఈ రోజుని రక్షణ తీసుకుని కష్టాల్లో బాధల్లో రక్షణ తీసుకుంటున్నావు, నీకు మేలు జరుగుతుంది, కార్యం జరుగుతుంది, అన్నీ అయిన తర్వాత దేవుడిని మరిచిపోతాం. ఇప్పుడు ఒక రెండాట్ల కోసం మనం చెప్పుకుందాం. ఒక పంది పిల్ల, ఒక గొర్రె పిల్ల. పంది పిల్ల ప్రభావాలు ఎలా ఉంటాయంటే, దాన్ని ఎక్కడ కూర్చోబెట్టినా ఎక్కడ తీసుకెళ్ళి వదిలినా బురదలోకి వెళ్ళే దొలుతానంటారు. బురద అంటే స్మెల్ కొడుతుంది. ఎవరన్నా కాలు ఎడతారా, ఎవరన్నా ముట్టుకుంటారా? ముట్టుకోరు. గొర్రె పిల్ల స్వభావాలు ఎలా ఉంటాయి? చక్కగా అక్కడ ఇక్కడ మంచి ప్రదేశంలో తిరుగుతుంది. దాన్ని ఎవరైనా పట్టుకుని ముద్దెట్టుకోనాక చూస్తారు, ఎత్తుకోనాక చూస్తారు. ఎందుకు? ఏసుక్రీస్తు ప్రభువు వారే ఆ గొర్రె పిల్లను చక్కగా ఎత్తుకున్నాడు. ఈ రోజుని నీ జీవితం నా జీవితం ఎలాగుంటుందో ఒక్కసారి చూసుకుంటున్నారా? ఒకసారి సరి చేసుకుంటున్నారా? సరి చేసుకోవాలి. జీవితం మన బురదలో దొల్లిన పందిలాగా మన జీవితం ఉండకూడదు. గొర్రె పిల్ల స్వభావం అనేది మనకు ఉండాలి. ఉన్నప్పుడే దేవుడు ఎత్తుకుంటాడు నిన్ను. ఎత్తుకున్నప్పుడు నీకు చక్కటమైన ఆలోచనలు, చక్కటమైన కార్యాలు అన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు ఇస్తాడు నీకు. ఇచ్చినప్పుడు అప్పుడు లోకంలో కట, అందరూ కట, అబ్బా దేవుళ్ళో బాగా జీవిస్తున్నాడు రా, దేవుళ్ళో బాగా ఉంటుందిరా పాపం, భక్తి అంటే అలా చెయ్యాలిరా అని అందరూ అమ్మ మెచ్చుకుండేలాగా, దేవుడు మెచ్చుకుండేలాగా మనం చెయ్యాలి దేవుడి కార్యం. ఈ కొద్ది మాటలో దేవుడు దీవించును గాక. ఆమేన్.